ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే విశ్రాంతి దినము, దాని చుట్టూ ప్రజలందరూ అడుగుతున్న ప్రశ్నలు, దాని చుట్టూ ఉన్న అపోహలు. జాగ్రత్తగా అందరూ గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. విశ్రాంతి దినము అంటే ఏంటి? బైబిల్ ప్రకారం దేవుడు ఆజ్ఞాపించిన ఒకే ఒక్క దినము. అంటే ఫలానా రోజున ఇలా చెయ్యి అని ప్రభువారు ఏ దినం గురించి అయితే చెప్పారో ఆ దినమే ఈ యొక్క విశ్రాంతి దినము. సో మొదటి ప్రశ్న ఈ దినాన్ని గురించి ఏంటంటే, ఈ విశ్రాంతి దినము లేదా సబ్బాతు దినము శనివారమే ఎందుకు చేయాలి? ఇది అందరికీ ఉండే ప్రశ్న అనమాట. ఆదివారం ఎందుకు చేయకూడదు? మరో రోజు ఎందుకు చేయకూడదు? ఈ విశ్రాంతి దినం అనేది శనివారం మాత్రమే ఎందుకు చేయాలి? అది అందరికీ ఉన్న ప్రశ్నే. బైబిల్లో ఒక క్యాలెండర్ ఉంది, హీబ్రూ క్యాలెండర్. సో యూదులు ఆ క్యాలెండర్ ఫాలో అవుతారు. ఇశ్రాయేలీల దేవుడు వారికి పండుగల గురించిన ఇన్ఫర్మేషన్ కానీ విశ్రాంతి దినం గురించిన ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చినప్పుడు ఆయన స్పష్టంగా నెలలు రోజుల గురించి మాట్లాడాడు. మొదటి నెల 14వ తారీఖున పస్కా పండుగ జరుగును, 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు పులిన రొట్టెల పండుగ జరుగును, ఆ తర్వాత 7వ నెల మొదటి దినమున బోరదని పండుగ జరుగును, 7వ నెల 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు పర్ణశాలల పండుగ జరుగును. చూసారా, దేవుడు ఒక క్యాలెండర్ గురించి మాట్లాడుతున్నాడు, ఒక నెల గురించి మాట్లాడుతున్నాడు. సో హీబ్రూ క్యాలెండర్ ప్రకారం వారానికి 7 రోజులు. ఏ రోజుకి పేరు లేదు, కేవలం 7వ రోజుకి మాత్రమే విశ్రాంతి దినము లేదా సబ్బాతు దినము అని పేరుంది. యేసు ప్రభువారి కాలంలో ఇశ్రాయేలీల రాజ్యం, యూదయ రాజ్యం రోమా సామ్రాజ్యం కింద ఉన్నది. ఆ రోజున రోమా సామ్రాజ్యం ఫాలో అవుతున్న క్యాలెండర్ ఒకటి ఉంది. వాళ్ళు ఏం చేశారు? యూదులు ఫాలో అవుతున్న క్యాలెండర్కి రోమా సామ్రాజ్యం ఫాలో అవుతున్న క్యాలెండర్కి మ్యాచ్ చేసి చూశారు. మ్యాచ్ చేసి ఆ వారం రోజుల్ని చక్కగా ఫిక్స్ చేసుకున్నారు. ఈ రోమా సామ్రాజ్యం వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. ఆ ఒక్కొక్క పేరు ఒక్కొక్క వారి దేవత పేరు అనమాట. సో 7 రోజులు 7 దేవతల పేర్లు పెట్టుకున్నారు. సో హీబ్రూ క్యాలెండర్లో వారంలో మొదటి రోజుకి, రోమా క్యాలెండర్లో వారంలో మొదటి రోజుకి మ్యాచ్ చేశారు. రెండవ రోజుకి రెండవ రోజు అట్లా మ్యాచ్ చేశారు. 7వ రోజుకి రోమా సామ్రాజ్యంలో 7వ రోజు అయినా సాటర్డే వచ్చింది, అంతే. సో హీబ్రూ క్యాలెండర్ ప్రకారం ఇది 7వ రోజు, రోమా క్యాలెండర్ ప్రకారం మ్యాచ్ చేసి చూస్తే సాటర్డే వచ్చింది, తెలుగులో శనివారము. అందరికి అర్థమైంది ఇప్పుడు? సో శనివారమే ఎందుకు ఫాలో అవ్వాలంటే, మనం ఫాలో అవుతున్న ఈ రోమన్ క్యాలెండర్ లేకపోతే ఇంగ్లీష్ క్యాలెండర్ లేదా గ్రెగోరియన్ క్యాలెండర్ ఏదైతే ఉందో, హీబ్రూ క్యాలెండర్లో ఉన్న 7వ రోజుకి మ్యాచింగ్ డే ఏదయ్యా అని చూస్తే ఇదే వచ్చింది. మరి అందుకే సాటర్డే, శనివారం మనం విశ్రాంతి దినంగా ఫాలో అవ్వాలి. అందరికీ అర్థమైందా ఇప్పుడు? మొదటి శతాబ్దంలో ఉన్న యూదులు రోమా క్యాలెండర్ ప్రకారం ఏ రోజున విశ్రాంతి తీసుకున్నారు అని మనం సెర్చ్ చేస్తే సాటర్డే అనే వచ్చింది. ఆ రోజుల్లో ఉన్న యూదుల చరిత్రకారుడు ఫ్లావియస్ జోసెఫస్, ఆయన కూడా సాటర్డే రోజునే విశ్రాంతి తీసుకున్నాడు, అంటే షబాత్ ఫాలో అయ్యాడు అని చక్కగా తన చరిత్ర పుస్తకంలో రాశాడు. కాబట్టి యేసు ప్రభువారి కాలం నుంచే అందరికీ స్పష్టంగా విశదీకరించబడింది. ఏమని? యూదులు ఫాలో అవుతున్న విశ్రాంతి దినమైన 7వ రోజు రోమా సామ్రాజ్య క్యాలెండర్లో శనివారానికి, సాటర్డేకి మ్యాచ్ అయ్యింది. వాళ్ళ వారంలో 7 రోజులు, వీళ్ళ వారంలో 7 రోజులు, రెండు మ్యాచ్ చేసి పడేశారు. సో ఈ విధంగా మనం శనివారం ఫాలో అవ్వాలి విశ్రాంతి దినాన్ని. నెక్స్ట్, విశ్రాంతి దినం 7వ రోజునే ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నకి సమాధానం, బైబిల్ 7వ రోజునే విశ్రాంతి దినంగా తెలుపుతుంది. కాబట్టి నీవు నేను మార్చలేము. వారంలో 7వ రోజు ఏదైతే ఉందో అదే విశ్రాంతి దినం, ఇంక వేరే రోజుకు మార్చడానికి లేదు. ఎవరు చెప్పారు? ఇది బైబిల్లో ఉన్న జీవము గల దేవుడు నిర్ణయించాడు ఇది. సరేనండి పాస్టర్ గారు, 7వ రోజు అంటున్నారు. 7వ రోజు ఫలానా డే అని నీకెలా తెలిసింది? నాకెలా తెలిసింది? యూదులకు ఎలా తెలిసింది? శనివారమే ఆ 7వ రోజు అని మనందరికీ ఎలా తెలిసింది? మంచి ప్రశ్న.
అందరు గమనించాలి, మోషే దగ్గర నుంచి కూడా, మోషే కంటే ముందు నుంచి కూడా రోజులు కౌంట్ చేసే విధానంలో ఎప్పుడు మానవులు తప్పిపోలేదు. అంటే నా ఉద్దేశం 7 రోజుల సైకిల్ ఏదైతే ఉందో అది ఎప్పుడూ తప్పిపోలేదంట. ఇట్ వాజ్ నెవర్ బ్రోకెన్. సో 7 డే సైకిల్ ఎప్పటి నుంచో వస్తూ ఉందన్నమాట. అలా 7 రోజులు సైకిల్ అలా వస్తూ ఉంది. ఓకే, సరే పలానా రోజే 7వ రోజు అని యూదులకి ఎలా తెలుసు? ఎందుకంటే మనం యూదుల క్యాలెండర్ ప్రకారం యూదులు చెప్పిన దాన్నే మనం విశ్రాంతి దినంగా భావిస్తున్నాం ఇప్పటికీ. యూదులకి ఎలా తెలుసు? ఇశ్రాయేలీలకు ఎలా తెలుసు ఈ రోజే 7వ రోజు అని? తప్పు రోజున వాళ్ళు 7వ రోజు అనుకోవచ్చుగా, వాళ్ళు అలా భావించవచ్చుగా. అలా తప్పుపోవడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? జీవము గల దేవుడే ఇశ్రాయేలీలకి ఏ రోజు విశ్రాంతి దినమో క్లియర్గా చెప్పాడు. గమనించండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్యములో 40 సంవత్సరములు ప్రయాణం చేశారు. అప్పుడు వారికి ఆహారంగా దేవుడు మన్నాను కురిపించాడు. సో మన్నా కురిపించే సమయంలో వారికి ఏ రోజో 7వ రోజో తెలియపరిచాడు. స్పష్టంగా అందరూ గమనించాలి. 6 రోజులు మన్నా కురుస్తుంది, 7వ రోజు మన్నా కురవదు. కంటిన్యూస్గా కొన్ని రోజులు మన్నా కురుస్తుంది, ఏదో ఒక రోజు మన్నా కురవదు. ఏ రోజైతే మన్నా కురియటం లేదో ఆ రోజే 7వ రోజు అని వాళ్ళు నోట్ చేసుకున్నారు. యూదులు, ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు నోట్ చేశారు. వరుసగా 6 రోజులు మన్నా కురుస్తుంది, 7వ రోజు కురవటం లేదు. పైగా ఆయన ఏం చెప్తున్నాడు? 6వ రోజు 7వ రోజుకు సంబంధించిన మొత్తం కూర్చుకోమంటున్నాడు ఆహారాన్ని. సో ఈ విధంగా దేవదేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు యెహోవా ఇశ్రాయేలీలకి జ్ఞానం ఇచ్చాడు. ఏ రోజో విశ్రాంతి దినమో చెప్పాడు స్పష్టంగా. నీవు నేను కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఈ రోజు 7వ రోజా, ఫలానా రోజు 7వ రోజా? నో, ఇశ్రాయేలీలకి 7వ రోజు చెప్పాడు ప్రభువారు. ఇది 7వ రోజు, ఇది మీకు ఆజ్ఞ, తప్పకుండా మీరు దీన్ని పాటించాలి. సో ఇశ్రాయేల్ దేశంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత బానిసత్వానికి బయట దేశాలకు వెళ్ళినప్పుడు కూడా వారు విశ్రాంతి దినాన్ని ఫాలో అవటం మర్చిపోలేదు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో కూడా హిట్లర్ యూదులను ఊచకోత కోస్తున్న సమయంలో కూడా యూదులు విశ్రాంతి దినాన్ని ఫాలో అవటం మర్చిపోలేదు. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఫాలో అయ్యారు. సో ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏ రోజు విశ్రాంతి దినము, ఆ 7వ రోజు ఏది అని అడిగితే యూదులు చెప్తారు, అదే సాటర్డే వచ్చిందని చెప్తారు. ఓకే, సో అందరూ ఈ విధంగా విషయాన్ని తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, విశ్రాంతి దినం మనం ఇంకా పాటించాల్సిన అవసరం లేదు కదా, యేసు ప్రభువారు చెప్పాడు కదా అంటారు చాలా మంది. ఎక్కడ చెప్పారు? విశ్రాంతి దినం మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని యేసు ప్రభువారు ఎక్కడ చెప్పారు? మనుష్యుల కొరకే విశ్రాంతి దినము, మనుషులు విశ్రాంతి దినం కొరకు కాదు అంటే దాని అర్థము ఆయన దాని యొక్క ఆజ్ఞని తీసివేసినట్టు కాదు. మోసపోవద్దు. ఇప్పుడు ఆహారము మనుషుల కొరకే కానీ మనుషులు ఆహారం కొరకు కాదు అంటే ఆహారం తినకుండా మానేద్దామనా? దాని యొక్క ఇంపార్టెన్స్ తీసేసినట్ట? అలా ఏం లేదు. ఎక్కడా కూడా యేసు ప్రభువారు విశ్రాంతి దినాన్ని తీసివేసినట్టుగా చెప్పలేదు. ఆయన ఫాలో అయ్యాడు, ఆయన శిష్యులు ఫాలో అయ్యారు. అయితే యేసు ప్రభువారు కాలంలో విశ్రాంతి దినమును పాటించుచున్న విధము చూడగా యేసు ప్రభువారి కోపం వచ్చి ఎలా ఫాలో అవ్వాలో చెప్పాడు. దేవుని యొక్క భావం ప్రకారం ఎలా దాన్ని పద్ధతిగా ఫాలో అవ్వాలో వివరించారు, అంతవరకే. సో విశ్రాంతి దినము యేసు ప్రభువారు తీసివేయలేదు. పైగా ఆయన వాడుకు చొప్పున ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళాడు, బైబుల్ చదివాడు, ధర్మశాస్త్రం అందరికీ బోధించాడు కూడా. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని పాటించి కొట్టివేశాడు కదా, ఇక ధర్మశాస్త్రం మొత్తంలో ఆ 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ కదా ఇది కూడా, సో దీన్ని కూడా యేసు ప్రభువారు కొట్టేసినట్టే కదా అని చాలామంది అంటారు. సో అందరికీ నేను క్లియర్గా చెప్పే విషయం ఏంటంటే, ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు, కొట్టివేయబడదు కూడా. ఒకవేళ ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని మీరు భావిస్తే, ఎవరైతే వింటున్నారో వారిని అడుగుతున్నా, ఇప్పుడు మనం నరహత్య చేసుకోవచ్చా? కొట్టివేశారుగా. వ్యభిచారం చేసుకోవచ్చా? కొట్టివేశారుగా. దొంగతనం చేసుకోవచ్చా? కొట్టేశారుగా. అబద్ధాలు ఆడుకోవచ్చా? కొట్టేశారుగా. ఈ ఆజ్ఞలన్నీ మనం ఫాలో అవ్వనవసరం లేదా? ఇప్పుడు ఎందుకు కొట్టేశారు అంటున్నారుగా? బుద్ధి లేని వాళ్ళు మాత్రమే కదా ఇలా మాట్లాడేది. అంటే వాళ్ళ లాజిక్ సెన్స్ పోయిందనమాట. సో ధర్మశాస్త్రం ఎప్పటికీ కొట్టివేయబడదు. సరే, ఇవన్నీ ఆజ్ఞలు కాదండి, 4వ ఆజ్ఞ ఒక్కటే దేవుడు కొట్టేశాడు అంటారా? ఇక అంతకంటే మూర్ఖత్వం ఏముండదు. ఆల్రైట్.
సో ఈ విధంగా మనందరం ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అనే విషయాన్ని నమ్మకూడదు. అపవాది మోసంలో ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని నమ్ముతారు. నెక్స్ట్, అన్ని రోజులు ఫాలో అయితే తప్పేంటి? అన్ని రోజులకి ఆజ్ఞ ఇవ్వలేదు కదా ప్రభువారు. చాలామంది అంటారు, మనం ఏ రోజున ఫాలో అయితే తప్పేంటి? అన్ని రోజులు విశ్రాంతి దినాలే. అన్ని రోజులు విశ్రాంతి దినం అయ్యే సమయం ఆసనం అవుతుంది. క్రొత్త భూమి క్రొత్త ఆకాశము వచ్చినప్పుడు అన్ని రోజులు విశ్రాంతి దినం అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మాత్రం 7వ రోజును ఫాలో అవ్వమంటున్నాడు. దేవుడిచ్చిన పండగలను కూడా విశ్రాంతి దినాలే అన్నాడు. దేవుని ఆజ్ఞని మాత్రమే పాటించాలి. అందరూ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువారు పునరుద్ధాన దినం ఆదివారం కదా, మరి ఆదివారం మనం ఆరాధన చేసుకోవాలి కదా అని చాలామంది ఆదివారం ఆరాధన చేస్తున్నారు. అందరికీ ఒక విషయం చెప్తున్నాను, యేసు ప్రభువారు పునరుత్థానము చెందాడు, కానీ ఏ సమయంలో పునరుద్ధానం చెందాడో ఎవ్వరికీ తెలియదు. ఇది సత్యం. ఏ సమయంలో ఆయన సమాధి నుండి బయటకు వచ్చాడో ఎవ్వరు చూడలేదు. అయితే శిష్యులు యేసు ప్రభువారి దేహమునకు సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని చెప్పేసి ఆదివారం ఉదయాన్నే సమాధి వద్దకు వచ్చారు. అంటే వాళ్ళు వచ్చిన సమయం అది, యేసు ప్రభువారు మరణం నుంచి లేచిన సమయం కాదు అది. చాలామంది మిస్టేక్లో పడిపోయారు. ఈ రోజున ఎవరైతే పునరుద్ధానం చెందిన దినమని ఈస్టర్ అని పండుగ చేస్తున్నారో మోసపోయారు. ఆదివారం ఆరాధన ఎవరైతే అంటున్నారో, ఏ భక్తుడైతే అంటున్నాడో వారు కేవలం మోసపోయారు. వారు పాపం మాత్రమే చేస్తున్నారు. అంతకంటే నేనేం చెప్పలేను. దేవుని ఆజ్ఞ ఆదివారమునకు ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటారు దానికి లేదు. అందరూ గమనించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. కేవలం విశ్రాంతి దినమునకు మాత్రమే ఆజ్ఞ ఉన్నది. ఆదివారమునకు దేవుని వాక్యానుసారంగా ఇంపార్టెన్స్ లేదు. సో మీరు పునరుద్ధానం అని చెప్పేసి, ప్రభు దినం అని చెప్పేసి ఇట్లా మాట్లాడి అనవసరంగా మోసపోయి దేవుని ఆజ్ఞని అతిక్రమించవద్దు. అందరూ విశ్రాంతి దినాన్ని, శనివారాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. మిగతా దినముల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో కేవలం మోసపోయారు, పాపము చేస్తున్నారు. ఆజ్ఞాతిక్రమే పాపము, పాపం వల్ల వచ్చు జీతం మరణము. ఏ పాపి దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేడు. అందరూ గమనించాలి. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, విశ్రాంతి దినాన్ని ఫాలో అవటం చాలా కష్టంగా ఉందండి. పిల్లల చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ కష్టమైపోతున్నాయి అని. దేవుని యొక్క దేశంలో దేవుడు పెట్టిన సెలవు దినము విశ్రాంతి దినము. మీరు వేరే దేశంలో ఉన్న దినములను పాటించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే మీకు కష్టంగా ఉంది. మీరు దేవుని రాజ్యములోకి చేరిన భక్తులైతే దేవుని రాజ్యపు దినములను ఫాలో అవుతారు కదా. దేవుని రాజ్య పౌరులు కాదనుకోండి, అప్పుడు మీరు అన్ని జనులు అవుతారు. అన్ని జనుల దినములు వేరు, దేవుని రాజ్య పౌరులు ఫాలో అవ్వాల్సిన దినములు వేరు. మీరు అన్ని జనుల ఆచారములు ఫాలో అవద్దని దేవుడు చెప్పాడు. అన్ని జనుల యొక్క పండుగలు ఫాలో అవద్దని దేవుడు చెప్పాడు. మరి అన్ని జనులు ఫాలో అవుతున్న ఆదివారము మీరెందుకు ఫాలో అవ్వాలని ప్రయత్నిస్తున్నారు? దేవుని గ్రంథంలో ఇశ్రాయేలీయులకి స్పష్టంగా ఏం చెప్పాడు తెలుసా? మీతో కలిసిన అన్యజనుడైనా కానీ నా ధర్మశాస్త్రంలో తెలుపబడిన ఆజ్ఞలను ఫాలో అవ్వాలి అన్నాడు. ఏంటి, అన్యజనులు మనతో కలిసి జీవిస్తున్నా కూడా, ఇశ్రాయేల్ దేశంలో జీవిస్తున్నా కూడా. అలాంటిది ఇప్పుడు కష్టంగా ఉందండి, మా జీవనోపాధికి సంబంధించిన ఉద్యోగము ఆదివారం మాత్రమే సెలవిస్తుంది. అవునండి, మీరు అన్ని జనుల ప్రాంతంలో ఉంటే అన్ని జనుల ఆజ్ఞలే ఫాలో అవుతారు. దేవుని దేశంలో ఉంటే దేవుని ఆజ్ఞలే ఫాలో అవుతారు. సింపుల్ అండి. మీరు నేను అన్యజనుల యొక్క ఆజ్ఞలని ఫాలో అవ్వకూడదు. దేవుని దేశం యొక్క ఆజ్ఞలను ఫాలో, దేవుని రాజ్య పౌరులైతే. చాలామంది దశంభాగం గురించి మాట్లాడుతుంటారు. మీరు దశంభాగం ఎవరు అయితే చెల్లించాలో వారు పౌరులై ఉండాలి దేవుని రాజ్యంలో. దేవుని రాజ్య పౌరులు మాత్రమే దశంభాగం చెల్లించాలి. మిగతా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క నిజమైన యాజకుడికి మాత్రమే చెల్లించాలి. సో ఈ విధంగా విశ్రాంతి దినం ఫాలో అవటం కష్టంగా ఉందా అన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు దేవుని రాజ్య పౌరుడైతే దేవుని రాజ్య పౌరులుగా ఉండండి. దేవుని రాజ్య పౌరులుగా లేదనుకోండి, అన్ని జనుల దేశంలో ఉన్నారనుకోండి, అన్ని జనుల యొక్క ఆజ్ఞ ఫాలో అవ్వండి. 2 పడవల మీద కాలు వేయవద్దు. నెక్స్ట్, విశ్రాంతి దినం అతిక్రమించినందుకు దేవుని యొక్క వాక్యంలో చాలామందికి శిక్షలు పడ్డాయి.
విశ్రాంతి దినము గురించి అవగాహన లేకుండా తేలిగ్గా తీసుకొని ఎవరైతే అతిక్రమిస్తున్నారో వారందరూ కూడా అలాంటి శిక్షలే పొందుకుంటారని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. విశ్రాంతి దినము ప్రభువారు నియమించిన ఆజ్ఞ. దాన్ని అతిక్రమించడం అనేది ఆజ్ఞని అతిక్రమించిన దాంతో సమానం. ఆజ్ఞాతిక్రమే పాపము, పాపం వలన వచ్చు జీతం మరణం. విశ్రాంతి దినమున మనందరము ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, ఇది పెద్ద ప్రశ్న. చాలామంది మన దేశంలో ఆదివారం మాత్రమే సెలవు ఉంది కాబట్టి ఆ రోజునే మేము కన్వీనియంట్గా దేవుణ్ణి ఆరాధిస్తాము, దేవుని వాక్యం వింటాము, దేవుని వాక్యం కూడా చెప్తాము అని అనుకుంటారు. నీ కన్వీనియంట్ నా కన్వీనియంట్ కాదు మనం ఇక్కడ చేయాల్సింది. ప్రభువారు మనకి ఏం ఆజ్ఞాపించారో దాని ప్రకారం నడుచుకోవాలి. విశ్రాంతి దినాన ఏం చేయాలి? విశ్రాంతి దినము ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూద్దాం. ముందు శుక్రవారం సాయంత్రం సూర్యాస్తమయం నుంచి మొదలవుతుంది. శనివారం సాయంత్రం సూర్యాస్తమయంతో ముగుస్తుంది. ఈ మధ్యలో ఉన్న 24 గంటల సమయాన్ని విశ్రాంతి దినం అంటారు. ఈ విశ్రాంతి దినంలో మనందరము ఏమేమి చేయాలి అనేది పెద్ద ప్రశ్న ఈరోజు చాలామందికి. విశ్రాంతి దినమునకు ముందు దినం పేరు సిద్ధపరుచు దినము. అంటే విశ్రాంతి దినంలో మనం చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందు రోజు సిద్ధపరుచు దినం రోజునే సిద్ధపరచుకోవాలి, చక్కబెట్టుకోవాలి. ఉదాహరణకి విశ్రాంతి దినమును మీరు ఏవైతే తినాలనుకుంటున్నారో విశ్రాంతి దినమున వంట వండకూడదు. ముందు రోజైన సిద్ధపరుచు దినముననే నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. ఎలాంటి ఆహారాలను ప్రిపేర్ చేసుకోవాలి? మళ్ళీ ఒక 24 గంటలు చక్కగా చెడిపోకుండా ఉండగలిగే ఆహారాలను ప్రిపేర్ చేసుకోవాలి. విశ్రాంతి దినమున ఏ వంట చేయకూడదు, ఏ కుకింగ్ చేయకూడదు. కేవలము అంతకు ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నాయి మాత్రమే భుజించాలి. చాలామంది తెలివిగా మేమే వంట చేయమండి, మా పని వాళ్ళ చేత చేయిస్తాం అనుకుంటారు. మా మామయ్య వాళ్ళ చేత చేయిస్తాం, వాళ్ళు ఇంకా దేవుళ్ళు లేరు, వాళ్ళ చేత చేయిస్తాం. మా మమ్మీ డాడీ వాళ్ళు ఇంకా దేవుళ్ళు లేరు, వాళ్ళ చేత చేయిస్తాం. వాళ్ళు నేను చేయట్లా, వాళ్ళు చేస్తే తింటాం. మీరు చేయకూడదు. ఇతరులు ఎవరైనా ఆ విశ్రాంతి దినమున వంట చేస్తే అది తినకూడదు. దేవుని యొద్ద అతి తెలివి వాడకూడదు. మనం వంట కార్యక్రమం అనేది పూర్తిగా బంద్ చేయాలి. సో ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలి. నిల్వ ఉండేటట్లు చక్కని ఆహార పదార్థాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎవరైనా ఆహారం వండుకున్న తర్వాత కుకింగ్ కాకుండా హీట్ చేసుకోవాలంటే హీట్ చేసుకోవచ్చు. ఒక ఓవెన్లో పెట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు హీట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కానీ కుకింగ్ చేయకూడదు. వంట అనేది మొదలెట్టకూడదు. రా బియ్యం తీసుకోవటం కానీ రా వెజిటబుల్ తీసుకోవటం కానీ అలా వండటం అనే కార్యక్రమం అయితే చేయకూడదు. నెక్స్ట్ జీవనోపాధికి సంబంధించిన ఉద్యోగం చేయకూడదు. జీవనోపాధికి సంబంధించిన వ్యాపారం చేయకూడదు. అంటే డబ్బు సంపాదించటం, జీవనోపాధి సంపాదించటం వంటి కార్యక్రమానికి సంబంధించిన ఏది చేయకూడదు. రెస్ట్ తీసుకోవాలి. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణం కూడా చేయకూడదు. సొంత కార్యక్రమాలకు సంబంధించిన ప్రయాణాలు కూడా చేయకూడదు. అందరూ కేవలము రెస్ట్ తీసుకోవాలి. సో ప్రయాణము వ్యాపారం నిమిత్తం చేయకూడదు, దేవుని రాజ్యం నిమిత్తం అయితే చేయొచ్చు. మరియు ఈ యొక్క విశ్రాంతి దినానికి సంబంధించిన పెద్ద కండిషన్ ఏంటంటే మనందరము జీవనోపాధికి సంబంధించిన ఏ ఉద్యోగము చేయకూడదు, ఏ వ్యాపారము చేయకూడదు. నేను చేయట్లా, మా అసిస్టెంట్లు చేస్తున్నారు, అది కూడా చేయకూడదు. నాకు ఒక ట్రక్ ఉందనుకోండి, నేను చేయకూడదు, ఆ ట్రక్కు నా అసిస్టెంట్లు కూడా ఎవరు కూడా తీసుకొని పని చేయకూడదు. మా ఇంట్లో పని చేసే సేవకులు కూడా మెయిడ్స్ కూడా విశ్రాంతి దినమున పని చేయకుండా వాళ్ళకు కూడా సెలవిస్తాము. సో విశ్రాంతి దినము కంప్లీట్గా పనులన్నీ బంద్ చేయాలి. ఈ విషయంలో ఇస్రాయేల్ కంట్రీ ప్రస్తుతం చేస్తున్న కొన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు కూడా విశ్రాంతి దినమున అన్నీ బంద్ చేసేస్తారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా మనం ఏం చేయాలో. సో విశ్రాంతి దినమున ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు. ఇప్పుడు చాలామందికి ప్రశ్న ఏంటంటే, ఇంకొక ప్రశ్న విశ్రాంతి దినానికి సంబంధించిన ఇంకొక ప్రశ్న ఏంటంటే, డాక్టర్సు, నర్సులు, పోలీసులు, మరి ఏటీఎంలు, బ్యాంకులు అవి వర్క్ అవ్వకపోతే చాలా ఇబ్బందుల్లో పడతాం కదా, మరి ఇది ఎలా చెప్తారు మీరు? 108 వాళ్ళు సిబ్బంది పనిచేయాలి కదా, మరి హాస్పిటల్లో వాళ్ళు కూడా విశ్రాంతి తీసుకుంటే మరి ఎలా అంటూ ఉంటారు చాలామంది. ఈ ప్రశ్నకి సమాధానం అందరూ గమనించాలి. డాక్టర్సు, నర్సులు, పోలీసులు, 108 వీళ్ళందరూ కూడా సేవా సర్వీసెస్ అన్నమాట.
ఈ పనులు చేసేటప్పుడు వీరు జీవనోపాధికి సంబంధించిన డబ్బు తీసుకోకూడదు. ఒకవేళ ఆ ఎమర్జెన్సీలో అత్యవసర పరిస్థితుల్లో మనం కూడా సహాయం చేయాల్సి వస్తే చేయాలి, చేయకుండా ఉండకూడదు. విశ్రాంతి దినం కదా, ఎవరికైనా బాగోకపోతే అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయకుండా మేము ఖాళీగా ఉంటాము, అలానే కూర్చుంటామంటే తప్పు. అది యేసుప్రభువారు తిట్టాడు కదా శాస్త్రుల్ని, పరిచయాలు. విశ్రాంతి దినమున మీ ఎద్దు గుంటలో పెడితే తీరా, విశ్రాంతి దినమున మేలు చేయటం మంచిదా కీడు చేయటం మంచిదా? ఏం మాట్లాడుతున్నారు మీరు అని తిట్టాడు యేసుప్రభువారు. ఈ పోలీసులు, ఈ డాక్టర్సు, ఈ నర్సులు, ఈ 108 ఈ పిచ్చి పిచ్చి లాజిక్లన్నీ చెప్పి ఈ క్రైస్తవ మతం చాలా మందిని మోసంలో పెట్టింది. ఇవన్నీ కూడా అందరూ చేయొచ్చండి విశ్రాంతి దినమున, కానీ జీవనోపాధికి సంబంధించిన శాలరీ డబ్బు తీసుకోకుండా చేయాలి, ఈ సేవగా చేయాలి. ఆ రోజున అన్ని అత్యవసర సేవా సర్వీసెస్లు అవైలబుల్గానే ఉండాలి విశ్రాంతి దినాన, కానీ వాళ్ళు సేవ మాత్రమే చేయాలి, మనీ తీసుకోకూడదు. అర్థమవుతుందా? 108 వాళ్ళు కూడా చేయాలి, సేవగా చేయాలి. ఈవెన్ కొన్ని స్కూళ్ళు కూడా పెట్టచ్చు, సేవగా పెడితే ఓకే. కానీ డబ్బు తీసుకునే పంతుళ్ళు, డబ్బు తీసుకునే ప్రిన్సిపల్స్, డబ్బు తీసుకునే విద్యా వ్యవస్థ అయితే అస్సలు బంద్ చేయాలి. కేవలం సహాయం, మేలు, సర్వీసు చేసే విషయంలో ఈ సేవా సర్వీసెస్ అన్ని మనం వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. శనివారం రోజు పని చేయవచ్చు ఇవన్నీ. అయితే డబ్బు తీసుకొని పని చేసేవాళ్ళు అయితే మాత్రం చేయకూడదు. అదనమాట. ఒక భక్తుడు ఎవరో 108 సర్వీస్ని ఆపేయాలిగా, మరి ఆ రకంగా అయితే అన్నారు. నీకు సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఓ మతపు భక్తుడా. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఆలోచించి మంచిగా జీవితాల్లో అప్లై చేసుకోవాలి. విశ్రాంతి దినము దేవుని ఆజ్ఞ, దీన్ని ఎవ్వరూ తీసివేయలేరు. విశ్రాంతి దినమును అందరూ పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినాన్ని ఆచరించకపోవటం అనేది పాపము, ఘోరమైన పాపము. విశ్రాంతి దినమున అందరూ దేవుని సన్నిధికి వెళ్ళాలా? దేవుని ఆరాధించాలా వద్దా? కేవలం రెస్ట్ తీసుకోవాలా? సో విశ్రాంతి దినమున దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలన్నీ చేయాలి. అందరము ప్రభువు యొక్క వాక్యం చదివి ప్రభువుకి స్తుతి చేసి ఆరాధన చేసి మన జీవితంలో ప్రభువు చేసిన మేలులన్నిటికీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ యొక్క దినముని దేవుని సన్నిధిలో గడపటం అనేది కూడా ఉత్తమమైన పని. మిగతా ఏ రోజున చేసినా ఇంత విలువ భాగ్యం ఉండదు, కానీ విశ్రాంతి దినమున చేస్తేనే దీనికి నిజంగా విలువ భాగ్యం ఉంటుంది. ఎందుకంటే విశ్రాంతి దినము ఒక ప్రత్యేకమైన సమయము. ఇది దేవుడు ఏమన్నాడు? ఇవి నా విశ్రాంతి దినాలు అన్నాడు. ఇవి మనవి కాదు, ఇవి దేవుని విశ్రాంతి దినాలు. సో విశ్రాంతి దినము అంటే సృష్టి క్రమంలో ప్రభువారు ఇచ్చిన 7వ రోజు విశ్రాంతి దినము. దానికి ఎండింగ్ లేదు. అది ఒక ఎన్విరాన్మెంట్, ఓకే, అది ఒక సిచ్యువేషన్ అన్నమాట. మానవులకు ఇచ్చిన ఎన్విరాన్మెంట్ అన్నమాట. అది మానవులు పాపం చేసి పోగొట్టుకున్నారు. ఆ తర్వాత దేవుడు అదే విశ్రాంతి దినాన్ని ఒక ఆజ్ఞగా ఒక దినం ఇచ్చాడు వారంలో. ఆ తర్వాత సంవత్సరానికి 7 పండుగలుగా ఇచ్చాడు. నిరంతరము ఉండే విశ్రాంతి దినము ఒక రోజుకి లేకపోతే సంవత్సరానికి 7 రోజులకి చేరింది. ఇదే విశ్రాంతి దినాన్ని యేసు ప్రభువారు కూడా ప్రామిస్ చేశారు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఇది ఆ విశ్రాంతే. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉన్న మీరు నా విశ్రాంతిలో ప్రవేశిస్తారు అన్న మాట కూడా దీని గురించే. సో కాబట్టి నూతన భూమి, నూతన ఆకాశము ఈ విశ్రాంతికి సంబంధించే మాట్లాడుతూ ఉంది. మీరు గమనిస్తే నూతన యెరూషలేములో పగలు రాత్రి కూడా ఉండవు. అంటే ఆ సైకిల్ ఉండదు అన్నమాట. అంతా వెలుగుగానే ఉంటుంది. అంటే అది విశ్రాంతి దినమే. ఎలా అయితే 7వ రోజు ఉండెనో అలానే మరలా మనకి నూతన యెరూషలేములో ఉండబోతుంది. అదే విశ్రాంతి దినపు ఎన్విరాన్మెంట్ మనకు రాబోతుంది. ఇది విశ్రాంతి దినమును గూర్చిన లోతైన భావం. సో ఈ విధంగా అందరూ విశ్రాంతి దినమును గూర్చిన ప్రశ్నలు, అపోహలు కలిగి ఉన్నారు. ఈ విధంగా అందరికీ విశదీకరించబడిందని నేను భావిస్తూ ఈనాటి ఈ కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్ను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే.
మరలా నెక్స్ట్ టైం కలుసుకుందాం. అంతవరకు సెలవు.